హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, రేపు అక్క బర్త్డే అనమాట. ఈరోజు నైట్ 12 o'clockకి అలా కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను నేను. సో దానికోసం అంటే ఇప్పుడు ప్రిపరేషన్ అండ్ ఈరోజు వీడియో మొత్తం వీడియో చూడండి. వాడే పెట్టేసుకున్నాడు క్యాప్ అప్పుడే. సో డెకరేషన్ చేయాలి. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. సో తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, బట్ నాకైతే నిద్ర వస్తుంది. ఇలాంటి సర్ప్రైజెస్ ఎప్పుడు ప్లాన్ చేయలేదు, ఫస్ట్ టైం ప్లాన్ చేసాం అన్నమాట సర్ప్రైజెస్. సో చూద్దాం ఎలా అవుతుందో. అండ్ మా డెకరేషన్ ఏం చేస్తాం, ఎలా చేస్తాం, నేను తమ్ముడు అనమాట ఇప్పుడు డెకరేషన్ అవి చేసేది. మాకు హెల్పర్స్ ఎవరు లేరు, మేమిద్దరమే. సో 1.5 hour టైం ఉంది. ఇంకా ఆ లోపు డెకరేషన్ అవన్నీ చేయాలి. సో మా డెకరేషన్ ఏంటి ఎలానో మొత్తం చూపెడతాను. సో ఈ షీట్ అయితే తీసుకున్నాం. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇలా ఇచ్చారు, మేము అలానే ఫాలో అవుతాం. మాకైతే అసలు ఎలాంటి ఐడియాస్ లేదు. సో షార్ట్ టైం ఉంది కాబట్టి ఇంకా ఎలానో అలా ప్రిపరేషన్ చేసేవాళ్ళు. కరెక్ట్గా ఆ షీట్ ఓపెన్ చేసే ఆ టైంకి ఇంక మా డాడీ పిలిచాడు. మా తమ్ముడిని పోరా, నేను ఓపెన్ చేస్తున్నా అంటే ఇంకా వాడు పోను అని అన్నాడు. ఇంకా సచ్చినట్టు మనమే పోవాలి కాబట్టి పోతే ఏమైంది ఏంటి ఇంకా పడుకోరా అంటే ఇంకా మా డాడీకి అప్పటికి ఇంకా ఇంట్లో ఎవరికి తెలీదు, మా ఇద్దరికే తెలుసు. సో అందుకే ఏంటి అని మా డాడీ అడుగుతున్నాడు అన్నప్పుడు. ఇంకా ఆ బెలూన్ అయితే నా వల్ల కాదు అని చెప్పేసి మా తమ్ముడు అయితే గుంజేసుకున్నాడు. వాడు ఊదాడు, బట్ వాడికి రాలేదు. ఊది 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 సౌండ్స్ అయితే మస్తుగా వస్తున్నాయి, ఆ బెలూన్స్ సౌండ్స్. ఇంకా వాడు పడేసిండు దాన్ని పక్కకి. ఇంకా సో ఎలాగో అలా చిన్న చిన్న బెలూన్స్ అయితే ఊదేశాము. ఊదడేమోలే కానీ నవ్వడానికే సరిపోయాను నేను సగం. అవి అసలు ఊదడానికే రావట్లేదు. నేను కేక్ కొని కేక్ మీద నేమ్ రాపించే వరకు మా తమ్ముడికి బల్క్ మాత్రం అసలు జరగలేదు. ఏంటక్క ఎందుకు రాపిస్తుందో ఉండదు, నాకేం తెలియదు, చెప్పాలి తెలియక తినడానికి రా అన్న. వాడేమన్నాడు, ఏంటి ఇంత కేక్ తింటావా అంటే అవును నిజం చెప్పు అంటే, ఏంటి నీకు ఇంతవరకు వెళ్ళలేదా అంటే అన్నిక బర్త్డే రా అంటే అవును కదా అని అంటాడు వాడు. అట్లుంది. సో మా డెకరేషన్ ప్లానింగ్ ఏంటి అని అంటే, సో అక్కడ కబోర్డు మీద చేద్దామని అనుకుంటున్నాం. సో ఏమైతే చూద్దాం. కబోర్డు మీద అని మేము అనుకుంటున్నాం. కబోర్డు మీద వీడిని ముందు బెలూన్ ఊదరా అంటే ఆ బెలూన్తో ఆడుకోవడానికే సరిపోయిండు వీడు. ఇంకా మొత్తానికైతే ఆ చిన్న చిన్న బెలూన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఈ పెద్ద బెలూన్ ఒకటే మిగిలిందనమాట. ఇంకా 2 బెలూన్స్ ఉంటే వాడు చిన్న బెలూన్స్ ఊదుతాడు. సో ఈ పెద్ద బెలూన్ పని ఏందో చూద్దామని ఇంకా దీన్ని నేనైతే తీసేసుకున్నా. ఎలాగో అలా ఒక 10 minutes పట్టింది నాకు అది ఊదడానికి. నాకు అస్సలు రావట్లేదు. వాళ్ళు ఒక చిన్న క్యాప్ ఏదో ఇచ్చారు, లైక్ స్టాల్ ఎక్కువ ఉంది, అది ఒక చిన్నది. ఇంకా దాంతోనే ఎలాగో అలా ఊదా. ఇంకా నాకైతే ఆ ఎనర్జీ మొత్తం పోయింది అక్కడే. సగం ఎనర్జీ అక్కడే పోయింది. నాకు అస్సలు రావట్లేదు. బట్ ఎలాగో అదే కొంచెం బాగుంటుంది డెకోర్లో అని చెప్పి ఫైనల్గా అయితే ఊదేశాను దాన్ని. ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకో చిన్న 2 బెలూన్స్ ఉంటే ఇంకా అవి కూడా ఊదేస్తున్నాయి. ఇంకా అప్పటికి మావాడు ఇంకా దాన్ని బట్టి లాగేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఏదో వాడు ఊదుతా అని నా దగ్గర నుండి ఆ బెలూన్ లాగేసుకున్నాడు. వాడైతే ఊదలేదు, బట్ నేనైతే ఊదేశాను. ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం అక్కడ మేము. హ్యాపీ ఒకటి అయిపోయింది. ఇంకా బర్త్డే వాడు చేస్తాడు.
ఎటు చూసినా కింద కాళ్ళు పెడితే అన్ని బెలూన్స్ ఉన్నాయి, అన్ని కాళ్ళకి దాగి టప్ 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 అని సౌండ్ వస్తున్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. ఆ ప్లాస్టర్ ఏమో అసలు అతకట్లే. కామెడీ కామెడీ అయిపోయింది మా డెకరేషన్ మొత్తం. ఇంకా మధ్యలో అలాంటి సౌండ్లు, మా తమ్ముడు ఒకటే కామెడీ చేసి నవ్విస్తుండే నన్ను. ఇంకా ఆ టైంలోనే మా దాది లేచింది. ఇంకా మెల్లగా చెప్తున్నాం అరవకు, ఇట్రా ఏం కావాలో అని చెప్పేసి. ఇంకా సగం అయితే డెకోర్ కంప్లీట్ అయిపోయింది మాది. ఇంకా బెలూన్స్ చుడుతున్నాం మేము. ఈ చుట్టి అవి పెట్టేసరికి ఇంకా మా పని అయితే అయిపోయింది. అండ్ ఈ బెలూన్స్తో పని అయితే ఫాస్ట్గానే అయిపోయింది. కొంచెం ఊదడమే కొంచెం లేట్. డెకోర్ అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది మాది. అయిపోయింది. టైం ఎంత? 11:45 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇంకో 15 minutes ఉంది. అప్పటి వరకు కేక్ రెడీ చేస్తే అయిపోతుంది. సో కేక్ రెడీగానే ఉంది. కొంచెం తీసి పెట్టేస్తే అయిపోతుంది. సో నాకైతే ఎప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ అవి అన్నట్టు నాకు ఇష్టం ఉందో తెలియదులే, కానీ ఫస్ట్ టైం ఇలాగ సర్ప్రైజ్ అవి ఇవ్వడం అసలు నాకు ఈరోజు గుర్తొచ్చి, అంటే ఎప్పుడు ఇవ్వలేదు కదా ఫస్ట్ టైం అని అనుకున్నా. బట్ సో ఎందుకో ఇవ్వాలి అనిపించింది. సో వచ్చేస్తున్నా. సో మా అక్క ఎప్పుడు నాకు చాలా సపోర్టివ్గా ఉండేది ప్రతి విషయంలో. అండ్ నా బ్యాక్ బోన్ గుంటూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది మా అక్క ఎప్పుడు. సో తన కోసం ఈ చిన్న పని చేయలేనా నేను అని అనిపించింది. ఇంకా ఏంటి అంటే ఆ డెకరేషన్ విషయానికి వస్తే ఇంకా హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది. అదైతే మాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది మాది. ఇంక ఇప్పుడు వరకు కూర్చున్నాం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంకా కేక్ అవి సెటప్ రెడీ చేద్దాం పదండి. ఇంకా డెకరేషన్ అయితే మేము ఇద్దరం కలిసి చేసాం. వీడు ఫోన్లో మునుగుతాడు. సో నేను వెళ్ళి అక్కడ కేక్ మీద నేమ్ రాపించేవాడికి మా వాడికి బుర్ర వెలగలేదు కదా. చూడండి ఎలా ఒప్పుతున్నాడు తన. ఎందుకు కేక్ కొంటున్నావు అన్నాడు. తినడానికి అన్న. అంత తింటావు అంటే అన్న. అప్పటికి కూడా వెలగలేదు వాడికి. రేపు అక్క బర్త్డే రా అంటే అవును అన్నాడు. బెలూన్స్ గట్టిగా ఊదినావు కానీ నేనైతే అంత ఊదలే, వాడే ఊదిండు. పెద్ద అయితే నేనే ఊదే. ప్రైజులు అవేవి నాకు సెట్ కావాలనుకుంటా. నాకు నిద్ర వస్తుంది ఇప్పుడు ఫుల్గా. రేపు ఎగ్జామ్ ఉంది. రాకపోతే నాకు ఉంటుంది. మోరోవర్ 10 minutes ఉంది ఇంకా. డెకరేషన్ ఎలా ఉంది కాస్త కమెంట్ చేయండి ప్లీజ్. వాడు పాపం రేపు వెళ్ళిపోతుండే హాస్టల్కి. కానీ రేపు పోతున్నావు కదా, మళ్ళీ ఎప్పుడు రిటర్న్? సమ్మర్లో వస్తాడు మా వాడు. 10th ఎగ్జామ్స్ రాసి అక్క అనుకుంటూ వస్తాడు. ఇంకా 3 months ఇంకా నా ఫోన్ వదలడు. బట్ నేనైతే సమ్మర్లో ఇంట్లో ఉండి ఎటైనా పోతా. ఎటైనా అంటే ఎటైనా కాదు, ఎటైనా కోచింగ్స్కి అలా హాస్టల్కి. ఫైనల్ డెకరేషన్ చూపిస్తా. సో కేక్ అవన్నీ తెచ్చాక ఫైనల్ డెకరేషన్స్ ఏంటో అవన్నీ చూపెడతా ఇప్పుడు. కూడా పడుకుంది. సో తనని లేపాలి. మమ్మీ డాడీని ఇప్పుడే లేపు అనమాట. హ్యాపీ బర్త్డే లేదు పాపం. బజ్జుంది హ్యాపీ బర్త్డే. పద 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 పద. ఇంకా డాడీ వాళ్ళు కూడా లేచి ఇంకా డాడీ అయితే విష్ చేసిండు అక్కని. ఇంకా నేను డెకోర్ ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని చెప్పిండు. హ్యాపీ బర్త్డే టు యూ. కానీ పైన ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా కేక్ కటింగ్ తినడం, ఫొటోస్ ఇంకేవో ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసింది. ఇంకా నేను పెట్టే ఇంకా మా తమ్ముడు కొంచెం కామెడీగా చేస్తూ ఉంటాడు అనమాట. సో కేక్ పూసిచ్చిండు పాపం దాని మీద. ఇంకా వద్దు అంటుంది బట్ ఏం పర్లేదు. అండ్ ఫైనల్ డెకోర్ అయితే ఇదన్నమాట. ఇంకా కావాలని వాడు బెలూన్స్ పలగొడుతుండు. డాడీ ఏమో ఏంటి సౌండ్ అని అంటారు. నా నిద్ర అంతా ఎగిరిపోయింది. 12 అయిపోయింది. సో కేక్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి. అందరు ఎవరి డాడీని వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. అండ్ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కదా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది. సో ఇలా చిన్న థింగ్సే ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. సో నాకు అది ఇప్పుడు అది అలా ఎక్స్పీరియన్స్ అయింది అనమాట.
మా వాళ్ళు అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు నన్ను. ఫోన్ కోసం తప్ప చేస్తుండే మా ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఉంటాం మరి. స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ గైస్.